ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. అలాగే దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గురుగారు, ముందుగా సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి అంటే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయండి. తపోనమ్మ ప్రదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు సెప్టెంబర్ నెలలో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు, అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు, గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 15/9/2025 నుంచి శుక్రుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు. అలాగే బుధుడు కూడా మనకి 15/9/2025 నుంచి శుక్రుడు ఉచ్చస్థానమైన కన్యారాశిలోకి వస్తున్నాడు. అలాగే తులారాశిలో మటుకు కుజుడు ఈ నెలల్లో ఉంటాడండి. ఇది కాకుండా గ్రహణం కూడా ఉంది మనకి ఈ మాసంలో. సంపూర్ణ చంద్రగ్రహణం 7/9/2025 ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఇది కూడా రాత్రి 9:58 నుంచి నెక్స్ట్ రోజు 8/9/2025 తెల్లారగట్ల 1:26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏ రాశుల మీద ఎఫెక్ట్ ఉండదండి, ఓన్లీ కుంభరాశి కొంచెం మీన రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే కుంభరాశిలో శతభిషం 4వ పాదం మీకు వస్తుందండి, కాబట్టి శతభిష నక్షత్రం మొత్తానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే పూర్వభద్ర నక్షత్రం మీద కూడా వస్తుంది. పూర్వభద్ర ఏంటంటే మనకి కుంభరాశిలో 1వ పాదంలో ఉంటుంది, 2, 3, 4 పాదాలు మీన రాశి మీద కూడా ఉంటుంది. కాబట్టి ఇది కాకుండా కూడా వీళ్ళకి ఏలినాటి శని కూడా నడుస్తుంది. ఏలినాటి శని ప్లస్ చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశికి కొంచెం తక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే కుంభరాశి అధిపతే శని కాబట్టి ఏలినాటి శని నడుస్తున్నా కూడా శని అంత దారుణంగా అయితే ఉండడు, కానీ గ్రహణ ఎఫెక్ట్ మటు ఖచ్చితంగా ఉంటుందని. సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. సో శతభిష నక్షత్రానికి పూర్వభద్ర నక్షత్రం మీదే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఈ 2 నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుంభరాశి మీన రాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి చిన్న చిన్న శాంతులు చేయించుకుంటే సరిపోతుంది. ఇది నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. ఇప్పుడు మిథున రాశి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం. గురుగారు, ఈ మాసం మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఏ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మిథున రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారి ప్రస్తుతం రాశిలోనే గురువు ఉన్నాడు, అలాగే దశమ స్థానంలో శని ఉన్నాడు. సాధారణంగా మనం జాతకంలో చూసుకున్నప్పుడు లగ్నం నుంచి దశమ స్థానంలో శని ఉంటే కనుక అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఎక్కువగా ఉంటాడు. సాధారణంగా చూడండి, ఒక వ్యక్తి చాలా ఉన్నత పొజిషన్కి వెళ్తాడు, మళ్ళీ సడన్గా అనుకోకుండా కింద పడిపోతుంటాడు. సో సాధారణంగా ఇలాంటివన్నీ సినిమా వాళ్ళకి, రాజకీయ నాయకులకి, వ్యాపారస్తులకి ఎక్కువగా జరుగుతుంటాయి వాడు. సో శని సరిగ్గా లేకపోతే కనుక అధపాతాళంలో కూడా వెళ్ళిపోతుంటారు వాడు. సో అంత ప్రమాదం. ప్రస్తుతం ఏంటంటే మిథున రాశి వారికి ఈ దశమ స్థానంలో గోచారీత్యా శని ఉన్నాడు. సో అంత ఇంపాక్ట్ ఉండదు. లగ్నం నుంచి శని 10th హౌస్లో ఉన్న ఇంపాక్ట్ దీనికి ఉండదు. అది లగ్నం అంటే ఇక బై బర్త్ జన్మజాతకం కాబట్టి పర్మనెంట్గా ఉండేదండి. గోచారం అనేది మామూలుగా మారుతూ ఉంటుంది కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు. కానీ అప్స్ అండ్ డౌన్స్ అనేది లైఫ్లో ప్రస్తుతం అయితే మటుకు ఈ దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి అంటే కొంచెం మీడియంగా ఉంటుందని అనుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం గురుబలం కూడా లేపడం, రాశిలోనే గురువు ఉన్నాడు కాబట్టి దైవబలం, దైవానుగ్రహం తక్కువగా ఉంది. సో బాగా కష్టపడితే కానీ పనులు జరగకపోవడం, శ్రమ, కాలం, ధనం వ్యర్థం అవడం, అవసరానికి డబ్బులు సమకూరకపోవడం, రావాల్సిన బాకీలు ఆలస్యంగా రావడం, షూరిటీ స్పెక్యులేషన్స్ లాంటివి కలిసి రావండి. షూరిటీస్ జోలికి వెళ్ళకపోతే ఉత్తమం, స్పెక్యులేషన్స్ కూడా వెళ్ళకపోతే ఉత్తమం. ఇప్పుడు ఈ మధ్యన చూస్తున్నాను సాధారణంగా ఈ గురుబలం లేకపోయినా చేయలు నడుస్తున్నా కూడా సాధారణంగా చాలామంది బెట్టింగ్ వాటిల్లో కూడా దిగుతున్నారండి. ఈ బెట్టింగ్ యాప్స్లో, ఆన్లైన్ గేమ్స్లో, ఇవన్నీ కూడా అంటే సాధారణ చూసినప్పుడు అంటే నేను కూడా కనుక్కుంటూ ఉంటాను. చాలామంది ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడుతుంటారు జ్యోతిష్యం గురించి. అప్పుడు అడుగుతున్నారు అనమాట, ఈ 17 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోయింది అంటున్నారు. వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే చాలు, మినిమం 500 1000 అమౌంట్ ఉంటే చాలు బెట్టింగ్ ఆడడం, ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడడం, ఇవన్నీ ఆడుతుంది. దీని వల్ల చాలా నష్టం వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం కేర్ తీసుకోవాలి. అంటే ప్రస్తుతం ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఎవరికైనా ఏలినాటి శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తున్నా, అష్టమ శని నడుస్తున్నా కూడా, సో గురుబలం లేకపోయినా కూడా కొంచెం జాగ్రత్తగా వాళ్ళ పిల్లల్ని వాచ్ చేస్తూ ఉండాలి. అంటే ఏం చేస్తున్నారు అనేది గమనించకపోతే అంటే అది పెద్ద ప్రమాదం అయిపోయి, అది చాలా గొడవలు అయిపోయి,
అదేదో సూసైడ్ దాకా వెళ్ళిపోయి అలా చనిపోవడం చంపడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే కనుక మంచిది. ప్రస్తుతం వీళ్ళకి గురుబలం లేదు కాబట్టి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. మరి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందండి మిథున రాశి వారికి? మిథున రాశి వారికి ఉద్యోగస్తులకి ఏంటంటే ప్రస్తుతం దశమ స్థానంలోనే శని ఉండడం చేత ప్రస్తుతం వాళ్ళు ఉన్న జాబ్లో వాళ్ళు ఉండడం బెస్ట్. కొత్త జాబ్ ఏం వెతుక్కోకపోవడం ఉత్తమం. ఎందుకంటే కొత్త జాబ్కి వెళ్ళినా కూడా మళ్ళీ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ప్రస్తుతం ఎందులో అయితే ఉన్నారో అదే ఉద్యోగంలో కంటిన్యూ చేయడం బెస్ట్. నెక్స్ట్ ఏడాది ఎలాగో గురుబలం వస్తుంది కాబట్టి ఆ నెక్స్ట్ ఏడాది మే తర్వాత వారికి మంచి ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటారు? విద్యార్థులు కూడా మిశ్రమంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే విద్యార్థులకు మెయిన్గా బుధుడు చాలా బాగుండాలి, అలాగే గురువు చాలా బాగుండాలి. బుధుడు అనేవాడు ప్రస్తుతం మారుతూ ఉంటాడు కాబట్టి ప్రతి 20 రోజులకి. గురువు అనే గ్రహం అటుకు రాశిలోనే ఉన్నాడు మిథున రాశిలో కాబట్టి కొంచెం గురువు వీక్గా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. పూర్తిగా మిథున రాశి వాళ్ళు ఈ సెప్టెంబర్ మాసంలో ఇంకా అనుకూలత పెరగడానికి లేదంటే పరిస్థితులు అనుకూలించడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? ప్రస్తుతం గురుబలమే తక్కువగా ఉంది కాబట్టి ప్రతి గురువారం ఈ సంవత్సర కాలం ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, అలాగే మేధా దక్షిణామూర్తిని కూడా ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు మనకి మెయిన్గా దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి మనకి 41 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. వీలైతే కనుక గురువారం రోజునే దత్తాత్రేయ స్వామికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించినా కూడా అన్ని విధాలా మీకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఆరోగ్యం, అలాగే విదేశీయానం, గృహయోగం, వాహన యోగం ఇలా ఏ విషయంలోనైనా మీరు గురువుగారి నుంచి సలహాలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం. చూసారు కదండి, ఇది మిథున రాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు, అలాగే పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.